హలో గాయ్స్, ఈరోజు ఈ వీడియోలో టాపిక్ వేరియబుల్ టాపిక్ అనమాట. వేరియబుల్ అంటే ఏంటి, వేరియబుల్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, అండ్ ఆల్సో వేరియబుల్స్ వల్ల యూజ్ ఏంటి. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వేరియబుల్ అంటే ఏంటో మనకి ప్రాపర్ డెఫినేషన్ తెలిస్తే కొంచెం వేరియబుల్స్ గురించి కొంచెం ఐడియా వస్తుంది. సో టు స్టోర్ ద డాటా అండ్ మ్యానిపులేట్ ద డాటా, అండ్ సో దే సర్వ్ యాజ్ నేమ్డ్ కంటైనర్స్ దట్ హోల్డ్ ద వాల్యూ అనమాట. వేరియబుల్స్ అనేవి మనకి 3 టైప్స్ ఉంటాయి. var లెఫ్ట్ కాన్స్టెంట్. వేరియబుల్స్లో ఫస్ట్ కీవర్డ్ ఏంటంటే మనం var. ఎప్పుడైతే మనం var అనే కీవర్డ్ యూజ్ చేస్తామో వెన్ వి యూజ్ var కీవర్డ్ కెన్ చేంజ్ ఇట్స్ వాల్యూ అండ్ రీడిఫైన్. అంటే ఇప్పుడు మనకు ఈ var అనే కీవర్డ్ యూజ్ చేస్తే ఆ వాల్యూ అనేది మనం చేంజ్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వేరియబుల్ a ఈక్వల్ టు 2 అంటే ఇక్కడ var a equal to 2 console dot log of a. ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, నెంబర్ 2 అనే వాల్యూ ఏలో స్టోర్ చేస్తున్నాము var అనే కీవర్డ్ యూజ్ చేసి. ఇప్పుడు మనం కన్సోల్ డాట్ లాగ్ చేస్తాం. కన్సోల్ చేస్తే మనకి ఆన్సర్ అవుట్పుట్ ఏమొస్తుంది, నెంబర్ 2 అనేది వస్తుంది. ఎందుకు, నెంబర్ 2 అనేది మనం ఏలో స్టోర్ చేసి మనం ఏని ప్రింట్ చేస్తున్నాం. అంటే మనం డాట్ లాగ్ చేసాం కాబట్టి మనము ఇక్కడ వెబ్ పేజ్ ఓపెన్ చేసి ఇన్స్పెక్ట్ చేస్తే మనకి అవుట్పుట్ అనేది కనిపిస్తుంది. సో కన్సోల్లో నెంబర్ 2 అనేది అవుట్పుట్ మనకి వచ్చేసింది అనమాట. సో ఇంతవరకు ఓకే. మనకి వెబ్ పేజ్ పైన మనం అవుట్పుట్ రావాలంటే డాక్యుమెంట్ డాట్ ఇక్కడ క్యాపిటల్ డి అనేది యూజ్ చేయొద్దు, మనకి అవుట్పుట్ రాదు, స్మాల్ డి యూజ్ చేయాలి. సో డాక్యుమెంట్ డాట్ రైట్ ఏ. అప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, నెంబర్ 2 అని వస్తుంది. ఇక్కడ కన్సోల్లో వచ్చింది, నేను మళ్ళీ రీఫ్రెష్ చేస్తున్నాను. ఇక్కడ కన్సోల్లో వచ్చింది అండ్ ఆల్సో వెబ్ పేజ్ పైన వచ్చింది. ఎందుకంటే మనం కన్సోల్ డాట్ లాగ్ యూజ్ చేస్తే మనకు కన్సోల్లో అవుట్పుట్ వస్తుంది. డాక్యుమెంట్ డాట్ రైట్ యూజ్ చేస్తే ఇక్కడ వెబ్ పేజ్ పైన మనకు అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇంతవరకు ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనము వీ కెన్ చేంజ్ ఇట్స్ వాల్యూ అండ్ రీడిఫైన్ అన్నాం కదా. సో నేను ఒకసారి ఇక్కడ var a ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇస్తున్నాను. సో కన్సోల్ అయినా పర్లేదు, డాక్యుమెంట్ డాట్ రైట్ ఏ. ఇప్పుడు మన అవుట్పుట్ ఏమొస్తుంది, లెట్స్ సి. సారీ, మనం బ్రేక్ ట్యాగ్ యూజ్ చేస్తే మేబీ ఇట్ విల్, నేను కామెంట్ చేస్తున్నాను. సో లెట్స్ సేవ్ ఇట్. నెంబర్ 10 అనేది మనకి అవుట్పుట్ కింద వచ్చింది. ఇక్కడ మనం నెంబర్ 2 ఎందుకు డిస్ప్లే అయిందంటే దాన్ని కమెంట్ చేయలేదు. సో నేను కమెంట్ చేస్తున్నాను. ఇది కూడా ఇక్కడ మనకి కన్సోల్లో ఏం అవుట్పుట్ రాలేదు, ఎందుకంటే మనం కన్సోల్ చేయలేదు. మళ్ళీ var అని కీవర్డ్ తీసుకొని మనం మళ్ళీ రీడిఫైన్ చేసాం. సో మనకి ఆన్సర్ 10 అనేది వచ్చిందనమాట. ఇది var కీవర్డ్ అనమాట. ఇది ఇంతవరకు ఓకే. ఇప్పుడు నేను లెట్ కీవర్డ్ యూజ్ చేసి let a equal to or else let b equal to 10. document dot write of b. అప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, 10 వచ్చింది. వెయిట్ ఎ మినిట్, ఐ విల్ కమెంట్ ఇట్ అవుట్. కంట్రోల్ సేవ్. ఇప్పుడు నేను var అనే కీవర్డ్ తీసుకున్నాను, ఇక్కడ నెక్స్ట్ లెట్ అనే కీవర్డ్ తీసుకుంటున్నాను. సో అవుట్పుట్ ఏమొస్తుంది, నెంబర్ 10 అని వస్తుంది. 20 తీసుకుంటున్నాను మీకు అర్థం అవడం కోసం. నెంబర్ 20. ఇప్పుడు మనకి అవుట్పుట్ నెంబర్ 20 అని వచ్చింది. ఇంతవరకు సేమ్. మనకి var కీవర్డ్ యూజ్ చేసినా లెట్ కీవర్డ్ యూజ్ చేసినా మనకి డిఫరెన్స్ అనేది మనకు అర్థం అవ్వలేదు. సో ఇక్కడ నేను మళ్ళీ లెట్ b ఈక్వల్ టు 40 తీసుకుంటున్నాను. డాక్యుమెంట్ డాట్ రైట్ b. ఇప్పుడు మనకి ఆన్సర్ అవుట్పుట్ ఏం రావాలి, నెంబర్ 40 రావాలి. సో లెట్స్ సీ, మనకి ఆన్సర్ ఏం రాలేదు. రిఫ్రెష్ చేస్తున్నాను, ఇక్కడ మనకి ఎర్రర్ వచ్చింది. ఐడెంటిఫైర్ బి హ్యాస్ ఆల్రెడీ బీన్ డిక్లేర్డ్, అంటే బి అనేది ఆల్రెడీ డిక్లేర్ అయిందని వస్తుంది. సో ఇక్కడ వార్కి కూడా అలానే తీసుకున్నాం కదా.
ఫస్ట్ టైం 2 తీసుకుంటే మనకి ఆన్సర్ 2 వచ్చింది. నెక్స్ట్ 10 తీసుకుంటే యాజ్ ఇట్ ఈస్‌గా 10 వచ్చింది. మనకి ఎర్రర్ ఏం రాలేదు. బట్ లెట్ తీసుకుంటే ఫస్ట్ డిఫైన్ చేశాను 20 యాజ్ ఇట్ ఈస్ వచ్చింది. మళ్ళీ లెట్ కీవర్డ్ తీసుకొని నేను మళ్ళీ రీడిఫైన్ చేస్తే మనకి ఏమొచ్చింది, బి హ్యాస్ బీన్ డిక్లేర్డ్, అంటే మళ్ళీ డిక్లేర్ చేశారు అని వస్తుందన్నమాట. సో ఇక్కడ మీనింగ్ ఏంటంటే మనం ఒక్కసారి లెట్ కీవర్డ్ తీసుకుంటే మనం మళ్ళీ యూజ్ చేయలేము అనమాట. ఇలా కాకుండా లెట్ అనే కీవర్డ్ రిమూవ్ చేసి నార్మల్గా సేవ్ చేసి అవుట్పుట్ చూడండి. అప్పుడు మనకి నెంబర్ 40 అనేది వచ్చేస్తుంది. వెయిట్ ఏ మినిట్, ఐ విల్ కామెంట్ ఇట్ అవుట్. సో నెంబర్ 40 అనేది మనకి అవుట్పుట్ వచ్చిందనమాట. లెట్ మీనింగ్ ఏంటంటే వన్స్ డిక్లేర్డ్ విత్ ద లెట్ కీవర్డ్ కెన్ నాట్ బి రీడిఫైన్డ్ బట్ యూ కెన్ చేంజ్ ద వాల్యూ. ఇక్కడ మనం వాల్యూ అనేది చేంజ్ చేస్తున్నాం, బట్ మళ్ళీ రీడిఫైన్ అని చేయలేకపోతాం, అంటే లెట్ మళ్ళీ రీడిఫైన్ చేయలేకపోతాం. బట్ మనం వాల్యూని 20 కాస్త 40 చేసాం, ఇలా చేయొచ్చు. వ్యార్లో మనం వాల్యూ చేంజ్ చేయొచ్చు, వ్యార్ అండ్ కీవర్డ్ మళ్ళీ యూజ్ చేయొచ్చు, మళ్ళీ రీడిఫైన్ చేయొచ్చు. మళ్ళీ లెట్ దగ్గరకు వస్తే మనం వాల్యూని చేంజ్ చేయొచ్చు బట్ రీడిఫైన్ చేయలేము. అది వ్యార్కి లెట్కున్న డిఫరెన్స్ అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ నేను ఇక్కడ కామెంట్ చేస్తున్నాను. నెక్స్ట్ మనం కాన్స్టాంట్ చూద్దాం అనమాట. కాన్స్టాంట్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాన్స్ట్ ఈక్వల్ టు 80 తీసుకున్నాను. సో డాక్యుమెంట్ డాట్ రైట్ సి ఆప్షన్ ఆన్సర్ ఏమొస్తుంది, నార్మల్గా 80 వస్తుంది. సో ఇక్కడ కాన్స్ తీసుకొని నెంబర్ చేంజ్ చేయాలనుకుంటే కాన్స్ట్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ 100. ఏమొస్తుంది మళ్ళీ, ఐడెంటిఫై సి హ్యాస్ ఆల్రెడీ బీన్ డిక్లేర్డ్, అంటే ఆల్రెడీ మనం సి డిక్లేర్ చేస్తాం కాబట్టి అవుట్పుట్ చేస్తే ఏమి అవుట్పుట్ ఏం రాలేదు. మనం ఆల్రెడీ 80 to 100 మన నెంబర్ చేంజ్ చేసాం, అవుట్పుట్ ఏం రాలేదు. సో నేను ఇక్కడ కన్సోల్ చేస్తున్నాను, కన్సోల్ చేసి చూద్దాం. మనం ఎప్పుడైతే కాన్స్టెంట్ అనే కాన్స్టెంట్ అంటే కీవర్డ్ యూజ్ చేస్తామో అప్పుడు మనకి వాల్యూ అనేది చేంజ్ చేయలేం అండ్ ఆల్సో రీడిఫైన్ చేయలేం అనమాట. అంటే వన్స్ డిక్లేర్డ్ విత్ ఏ కాన్స్ట్ కీవర్డ్ నైదర్ ద వాల్యూ కెన్ బి చేంజ్ నార్ వేరియబుల్ కెన్ రీడిఫైన్ అనమాట. ఇక్కడ మనం వార్ కీవర్డ్ యూజ్ చేస్తే వాల్యూ చేంజ్ చేయొచ్చు, రీడిఫైన్ చేయొచ్చు. ఇక్కడ లెట్ కీవర్డ్ దగ్గరకు వస్తే మనం వాల్యూ చేంజ్ చేయొచ్చు బట్ రీడిఫైన్ చేయలేం. కాన్స్టాంట్లో రెండు చేయలేం, వాల్యూ చేంజ్ చేయలేం, రీడిఫైన్ చేయలేం అనమాట. ఈ మూడు వార్ లెట్ కాన్స్టాంట్ కీవర్డ్కున్న డిఫరెన్సెస్ అనమాట. సో థ్యాంక్ యూ.